హాయ్ ఫ్రెండ్స్, ఎట్లున్నారు? మంచిగున్నారా? క్యారెట్లు తినని వారు ఎవరైనా ఉంటారా చెప్పండి? కాపోతే సీజన్‌లో వచ్చే క్యారెట్లయినా ఒక్కోసారి మనకు చప్పగా, నీరు నీరు ఉంటాయి గదా! అలాంటప్పుడు ఇంట్లో పిల్లలైనా, పెద్దవాళ్ళైనా తినడానికి ఇష్టపడరు. కాపోతే ఇలా ఒకసారి హల్వా చేయండి. చాలా అంటే చాలా బావుంటుంది. ఈ హల్వా చేయడం చాలా ఈజీ. క్యారెట్లు తెచ్చుకొని చిన్నగా తురుముకున్న తర్వాత ఇలా స్టవ్ పైన గిన్నె పెట్టి అందులో ఆయిల్ గాని, నెయ్యి గాని వేసి చెమ్మారిపోయేదాకా ఈ తురుమును మంచిగా వేయించుకోవాలి. అలా వేయించుకున్న తర్వాత కాచి చల్లార్చిన చిక్కటి పాలు ఇందులో వేసి ఆ పాలు గూడా ఇనికేదాకా మరో 5 మినిట్స్ కలుపుకోవాలి. ఆ పాలు మొత్తం ఇనికిన తర్వాత టేస్ట్‌కి సరిపడా షుగర్ గూడా వేసి అందులోంచి వచ్చిన వాటర్ మొత్తం ఇనికేదాకా కలుపుకొని చివర్లో కాస్త మనం ఇలాచీ పౌడర్, కాస్త డ్రై నట్స్ వేసుకొని ఇలా మంచిగా కలుపుకోవాలండి. ఈ హల్వాకు వచ్చే టేస్ట్ అంతా మనం వేసే చిక్కని పాలల్లో కలిపే విధానంలోనే ఉంటుందండి. ఏమాత్రం అడుగంటినా గూడా టేస్ట్ మొత్తం మారిపోతుంది. చూడండి, ఇలా మనం చేయితోటి పట్టి చూస్తేనే మనకు హల్వా పర్ఫెక్ట్‌గా వచ్చిందని అర్థమవుతుంది. స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకుంటే చల్లటిదైనా, వేడిదైనా చాలా అంటే చాలా టేస్ట్‌గా ఉంటుంది. ఈ వీడియో గనుక మీకు